మావిగన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన మానసిక పరిస్థితి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈయన సినిమాని ఏందనేది వస్తే ఆయన ఎప్పుడో చూపిస్తాడంట. ఆయన సినిమాని ఇప్పుడే చూపించాలనే ఆలోచనతోనే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులము, ప్రజా జీవితంలో ఉన్నటువంటి మా అందరి మీద ఉంది. ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరిచేటువంటి బాధ్యతలో భాగంగానే ఈ రోజున మొదటిగా మచ్చుకు కొన్ని మాత్రమే, ఇది చాలా ఎపిసోడ్లు వస్తాయి, ఇది ఫస్ట్ ఎపిసోడ్, ఇది ఆయనది ప్లే చేసి చూపిస్తాం, తర్వాత మాట్లాడతాం. కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. ఏమిటంటే మీరు మాట్లాడేది? ఓకే, సెకండ్ అండి. అబద్ధాలు ఆడటం మంచిది. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్య లేదంటే గొప్ప సిద్ధాంతి, ఇడు గొప్ప యదాంతి. మీతో ఒక సమస్య ఉందండి. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. అతి నిజాయితీతనం, అతి మంచితనం. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన. మరి నవ్వులకి అసలు లోటు ఉండదు, సమయ సందర్భం లేక నవ్వుతూ ఉండడం అది వేరే విషయం. చంద్రబాబు కమిటీలన్నీ తులసి మొక్క అయితే చెప్పేస్తాడు, చెప్తాడండి. చెప్పు. మన వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయిని ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. 4+20 ఎంత కరెక్ట్ గా 420 కాదా? గుడ్, ఎల్కేజీలో పడే. అందరి దినాకులతో जितना क्लोज है उतना ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదని బాధపడి వాళ్ళు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ ట్రోల్ అవుతాడో మేము ఓకే, ప్రెస్ మీట్ పెడితే ట్రోల్ అవుతారు. నిన్న మావిగన్ ట్రోల్స్ చూశారు మీరు? మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. నువ్వు ఎలా చెప్తావు తెలుసా? షాకి మీలా షక్మిలార్ పెట్టుకొని అదిరిపోలా నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. నవ్వి పోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. మీ ఇళ్ళల్లో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అందరి కుటుంబాల్లో అమ్మల మీద, చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ మాట చేస్తా ఉన్నాను. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మలు
కేజీ ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డ అంటారు. ఏమిటంటే మీరు మాట్లాడేది? బంగా బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. సీఎం జగన్ మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లారు. ఇటీవల వ్యాయామం చేస్తూ ఉండగా కాలికి గాయం కావడంతో తీవ్రమైన నొప్పితో ఆయన బాధపడుతున్నారు. వాపు ఎక్కువగా కావడంతో వైద్యుల సూచనలతో పరీక్ష రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ మాట చేస్తా ఉన్నాను. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మలు సిద్ధంగా. కేజీ ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డ అంటారు. ఏమిటంటే మీరు మాట్లాడేది? బంగా బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. సీఎం జగన్ మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లారు. ఇటీవల వ్యాయామం చేస్తూ ఉండగా కాలికి గాయం కావడంతో తీవ్రమైన నొప్పితో ఆయన బాధపడుతున్నారు. వాపు ఎక్కువగా కావడంతో వైద్యుల సూచనలతో పరీక్ష నా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి అర్థం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విశాఖపట్నం, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉంటాం. ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు. ఒకటే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి, దండిగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్ లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎంఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలో లేకపోతే ఒక 500 ఎకరాల గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో తీసుకుని 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజు. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing and ceremony also would be in Vizag. This is my commitment to Vizag. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. To Visakhapatnam, which is going to be our capital in the days to come.
I myself would also be shifting over to Visakhapatnam in the months to come as well. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మాది గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్.